గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. నేను అదే నీకన్నా తెలుసో తెలీదో ఎవరో వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటే ఈ విషయం నేను అందుకని లిఫ్ట్ చేయను. ఓకే సార్, చెప్పండి సార్. హలో సార్ చెప్పండి సార్. అదే నాకు వచ్చి అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు చెప్తాను ఎవరో ఒక, మీకు ఐడియా ఉందో లేదో, ఒక సమ్ జనసేనలో ఏదో సాక్షి, హైదరాబాద్, విజయవాడ మొత్తం ఇవి అవి హార్డ్ డిస్క్ ఏదో నేను నవ్వుతా వింటాను. నేను అదే అనుకుంటున్నా మనసులో, విని సర్లే మాట్లాడదాం పోని, ఇది కనీసం ఆయనకైనా తెలుసా ఆమెకన్నా తెలుసా అని మీరు చెప్పేటి ఏదేదో చెప్తారు అవన్నీ నేను మనసులో అనుకొని మీకన్నా తెలుసా అని. వాడికి నిజం తెలిసి ఉండాలంటే నేను మాట్లాడానని తెలిసి ఉండాలి కదా, అప్పుడు నేను వాడిని యాక్సెప్ట్ చేస్తాను, అంతే కదా. ఏం నిజం సార్, అసలు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా. వాళ్ళు ఎవరో ఒకరు వచ్చినారులేమ్మా, రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ మాంగర్స్. ఓకే, నాకు ఇట జరుగుతుందంట అట జరుగుతుందంట, ఆమె జగన్ ని కలిసిందంట, చంద్రబాబు నాయుడిని కలిసిందంట, ఏంది సాక్షి విజయవాడ బ్యూరోకు కలుస్తుందంట, తర్వాత ఇవన్నీ ఎందుకు అది ఇది అని ఏదేదో చెప్పుకొచ్చా. వెయిట్ చేస్తారా ఏంటి సార్? నేను అదే అన్నా. నేనేమనుకున్నానంటే ఈ విషయం ఇంతకు ఆమెకన్నా తెలుసా అని అడిగి గమ్మని అనుకున్నాను. అంటే వీడికి నిజంగా అన్ని గాలి కబుర్లు, టీ అంగడి కబుర్లు కాకపోతే వాడికి నిజంగా అంత ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మాట్లాడినారు అంట కదా అని ఉంటే నేను మాట్లాడి ఉండేవాడినేమో. నేను అందుకని గమ్మను ఉన్నా. ఇంకా ఓకే లెట్ మీ స్టాప్, నేను రెడీ అవుతున్నా, ఇన్ఛార్జ్ రమ్మన్నాడు 11:30కి. పొద్దున్న నుంచి ఎక్కడున్నారమ్మా? ఇంట్లో ఉన్నారా? బయట ఉన్నారు. ఏమి ఆలోచించారు? 24 hours అయింది అనుకుంటా, ఇంకొక అరగంట. నేనేం ఆలోచించలేదు సార్ అసలు. డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అఫ్ కోర్స్ నేనేం కాదని చెప్పినాను కదమ్మా, టేక్ యువర్ ఓన్ టైం అమ్మా. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నాతో షేర్ చేసుకోవచ్చు, నేనేం దాన్ని ఏం కాదన్ను. నేను కూడా మనం మాట్లాడింది కూడా నేనైతే ఎవరితో పంచుకోవాలి, వాళ్ళకు కూడా చెప్పినా అట్లా, ఇది మన మధ్య ఉంచండి దయచేసి, మనం చేసే ఒక ప్రయత్నం అంతే, అంతేగాని దాన్ని మళ్ళా మనం మేము చేసినాము వాళ్ళు చేసినారు ఇవన్నీ పనికిరాదు ఆడపిల్లల విషయం అని చెప్పిన. వాళ్ళ అంత జెంటిల్మెన్లు అయితేనే నేను పిలుస్తాలే, లేకుంటే గంగన్న కూడా పెద్దోడే పాపం, మంచోడు, బిడ్డలు ఉన్నారు, ఏదో ఒకటి చేస్తాం. అది ఇంకా నేను మీరు నిజంగా సార్ మాట్లాడినాడు ఇన్ని జరిగింది కదా, నాకు ఆయన చేయొచ్చు కదా అనుకుంటారని నేను చేసిన అంతే. అంటే నీ టైం ఉంది కదా అమ్మా, 24 hours టేక్ యువర్. నేనే అతను మాట్లాడడం అంటే నాకు నేను తీసుకోలేకపోతున్నాను. అంటే డెఫినెట్లీ మా దీంట్లో నేనైతే లేదు, నీకేం చెప్పినాను, నేను బై ఫోన్ అయినా నేను మాట్లాడిస్తానమ్మా, ఇంకెందుకు సార్ అని చెప్పిన. అది రీషెడ్యూల్ కాదమ్మా, అది నాకున్న నాలెడ్జ్ లో లేదంటే నాకు ఇప్పుడు నేను మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. తాతం సెట్టే నాగేంద్రరావుకు మీరు కలిసి ఉంటే ఏమన్నా మాకు ఇబ్బంది ఏమీ? నాకేం లేదు కదా, ఇప్పుడు కలిసి ఉండాల్సిన వాడు నువ్వు, మీరు ఒక అండర్స్టాండింగ్ వస్తే అది ఇప్పుడు వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం ఎక్కువ అయినదమ్మా, వాడిని సెంటిమెంటల్ గానో ఎట్లో అయిపోయి ఉండదు. ఇప్పుడు మీ నాన్న చచ్చిపోతాడులే దివసం వరకు అట్టుండు, ఇట్లా వచ్చేవాడు కూడా మెల్ట్ అవుతాడు కదా, ఏదో కొంచెం ఫీల్ అయ్యి బాగా బర్న్ అవుతున్నాడు. ఒకరు అట్లా టచ్ చేస్తే కర్రీలు పెట్టుకుంటాడు. ఏం మాట్లాడతాం మనం? అది ఆన్సర్ కాదు కదా, అయిపోయింది ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటే వస్తుంది అంటే. మరి నిన్న ఒక సందర్భంలో కూడా నేను మాట్లాడాల్సింది వచ్చింది, నీ కన్నీళ్ళు ఓకే, ఆ బాబు కన్నీళ్ళు ఎవరు ఆన్సర్ చేయాలి, మనమే కదా అని చెప్పి కూడా మాట్లాడినాము. నేను అందుకే అత్యంత సహోద్భావ వాతావరణంలో చెప్పింది, అమ్మా ఇది బయట వాళ్ళకు ఆట వస్తువుగా ఉండదు కానీ మనకు పెయిన్ఫుల్ గా ఉండదు అంతేను. బయట వాళ్ళకు వినోదం లాగా ఉంది, ఈ రోజు ఏంది రేపేంది అని ఉండదు. దాన్ని లెట్ మీ స్టాప్, దీన్ని ఆపేద్దాం, ఫుల్ స్టాప్ పెడదాం దీనికి అని చెప్పి నేను తీసుకున్న స్టెప్ అది నేనైతే నేనే మాట్లాడతాను, నేనే పిలుస్తాను అని నాకు ఈవెన్ ఇన్ఛార్జ్ వాళ్ళు కూడా చెప్పినారు. ఎందుకన్నా ఎక్కడ అంటే లేదు నేను
నేను ఒకసారి దిగితే మన ఇంటికే పిలుస్తాను సార్, నేను అసలు మాట్లాడలా, ఆమె ఎవరో నాకు తెలియదు, నేను కనీసం చూడలా, 1-2 సార్లు కూర్చుంటే కదా తెలిసేది అని నేను చెప్పాను. నేను అందుకే మీరు మాట్లాడలేదు అంటారేమో అని నేను కూడా రామ్మా కూర్చోమా మాట్లాడమా అని చెప్పినా. నేను ఫ్రీగా మన ఇంట్లో లాగా ఇంకా దానికి ఎవరో ఒకరు వింటే కదా ఆ పెయిన్. ఎంతసేపు వన్ సైడ్ వింటే అర్థం కాదు కదా. అది జరిగింది. నేను అనుకోలేదు శ్రీధర్ ఎందుకు మాట్లాడడం మానేశాడో ఇవన్నీ నాకు అసలు ఏం ఎక్కట్లేదు సార్. ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో నాకేమీ తెలీదు. వాళ్ళు ఎంతసేపు ఇంకా అలా తప్పుపోయి కూడా మీ గురించి మాట్లాడడంలో వాళ్ళు ఎంతసేపు శ్రీధర్నే నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. అదే మీ అది అది కూడా ఒక పెయిన్ అనుకుంటా వాడికి. అంటే ఇంత స్టేటస్ నీకు కల్పిస్తే నువ్వు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినావురా అనే జరుగుతుంది సార్. ఇప్పుడు ఒకటి, నన్ను వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు రూపానంద్ రెడ్డి వాళ్ళు? ఇప్పుడు కూడా శ్రీధర్ ఎంత లాయల్ గా ఎంత అణిగి రూపానంద్ రెడ్డి వాళ్ళ దగ్గర ఉంటారో, శ్రీధర్ కి నేను తోడు కాబట్టి నేను వాళ్ళకి అంతే సపోర్ట్ఫుల్ గా ఉంటాను కదా. అఫ్ కోర్స్ నేనేమంటున్నానంటే వాళ్ళు వ్యతిరేకించారని నువ్వు ఎందుకు తప్పుగా అనుకుంటున్నావమ్మా? ఎందుకంటే వాళ్ళు మినిమం డిస్కస్ చేయడానికి, కనీసం నాకు కాల్స్ ఎత్తడానికి ఒకప్పుడు అది వాళ్ళ రైట్ కదా, అది వాళ్ళ హక్కు కదా. నేను వద్దనుకోవడం అలాంటప్పుడు చెప్పుండకూడదు. ఇలాంటి సో కాల్డ్ హామీస్ ఇవ్వాల్సి ఉండేది కాదు. నాకు అది తలకాయ నొప్పి వద్దు అనుకున్నారు. మనం ఇప్పుడు నేను ఎందుకు స్టెప్ తీసుకున్నానంటే నా స్వార్థం నాకు ఉంటది. ఇదేదో పార్టీ ఇవన్నీ ఉండే ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడదామని నేను స్టెప్ తీసుకున్నా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఆ స్థాయిలో ప్రెషరు, ఆ స్థాయిలో నాకు తెలిసి ఉండుండొచ్చు గవర్నమెంట్ నుంచి. వాళ్ళు అది ఏదో పడుతున్నారు, పడేటప్పుడు వీళ్ళు ఒక మాట అంటారు, ఈ అమ్మాయి ఏమనుకుంటుంది అనేసి ఒక స్టెప్ ముందుకేసైనా సరే ఓకే. రూపానంద్ రెడ్డి అంతటా ఆయన కాకపోయినా కూడా వికాస్ అన్నతో కానీ, విశాల్ అన్నతో కానీ, లేకపోతే ఆడవాళ్ళం కాబట్టి వరలక్ష్మి మేడంతో కానీ మాట్లాడిచ్చుండేవాళ్ళు. దే డిడెంట్ ఈవెన్ ట్రై టు కాంటాక్ట్ మీ, ఈవెన్ ఐ ట్రై టు కాంటాక్ట్ దెమ్. అసలు వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వలేదు. అసలు నేనేమనుకోవాలి? వాళ్ళు ఒకప్పుడు నరసింహారెడ్డి అనే అతనితో తెగ ఫోన్లు రోజుకి 10-11 సార్లు ఫోన్లు చేయించేవాళ్ళు. అప్పుడు ఏం మారింది, ఇప్పుడు ఏం మారిందో నాకు అర్థం కావట్లేదు సార్. వాళ్ళు ఇది బ్యాడ్ గా ప్రాపగాండా అవడం కంటే వాళ్ళని కలపడమే బెటర్లే, వాడికి ఇష్టమైతే అని వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుకోండి. ఎందుకు ఇంకా ఆ పాపకు కూడా ఒక జీతం ఇచ్చినట్టు అవుతాడు అని వాళ్ళు ఆలోచించింది అయితే కరెక్ట్, దాంట్లో తప్పలేదు. అంటే ఇనిషియల్ డేస్ లో ఆ మూమెంట్ లోనే స్టెప్ వేసినారు. అక్కడ మీ తల్లిదండ్రులు తొడుకోరాకుండా లాక్ చేసింది మనోడే, అది వాళ్ళ తప్పు కాదు కదా. ఈ విధంగా అనుకుంటున్నారు. మీకు ఇష్టమైతే ఇంకెందుకు, మాకు చెడ్డ పేరు లేకుండా కలిసి చేసేయండి అనే ఉద్దేశంతో ఆమె ట్రై చేసిన మాట వాస్తవము. దాంట్లో మనోడు లాగ్ అయినాడు కదా. ఎందుకు? అది వాడి నిర్ణయం కదమ్మా. మనసులో పెట్టుకొని చేసినాడో ఏమో తెలియదు కదమ్మా, మనోడి నిర్ణయం కదా. అంటే ఇప్పుడు అతను వద్దంటే నేను మోసపోయినట్టే కదా అతని చేతిలో. అది జడ్జిమెంట్ నేను మీకే వదిలేస్తాను, నాకంటే మీరే బాగా జడ్జ్ చేయగలరు. అంతే కదా సార్. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పి 1.5 సంవత్సరం నుంచి ఇంత చేసి ఇప్పుడు లాస్ట్కి ఇదేంటి, మా ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా షేర్ చేసుకుంటున్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకు రాలేదు. వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్ సార్ట్ ఆఫ్ థింగ్స్, వాడిని లొంగ తీసుకోవడానికి వాళ్ళు కూడా బంధువులంతా కూర్చొని రకరకాల సెంటిమెంట్లతోనో రకరకాల వాటిలతోనో వాడి మీద ప్రయోగించి ఉండొచ్చు కదా మనవాళ్ళు. ఓకే సార్, అదే విషయంతో నేను సూసైడ్ చేసేసుకుంటా అవన్నీ మార్గం అని వాడన్నాడు, బెదిరించాడు. కదా ఇప్పుడు వాళ్ళ ఫాదర్ సెరిమోనీ అది ఇది అనేసి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు నేను కూడా సేమ్ మాట్లాడితే వాట్ హీ విల్ డూ? వాడేమంటున్నాడు, ఇంతమందిని బాధ పెట్టడం ఎందుకు అనే ఫస్ట్ నుంచి ఇలాగే అంటాడు. ఫస్ట్ నుంచి ఇదే అన్నాడు. నాకు ఆ మాటలు అన్ని అలవాటే. చచ్చిపోయేంత ధైర్యం అయితే లేదు శ్రీధర్కి. ఇప్పుడు నాకు అర్థం కాల, నేను చేసుకుంటే అంటే నువ్వు చేసుకుంటే ఏమైతుందమ్మా? ఏమి కాదు. అమ్మాయి జరిగింది, చనిపోయింది అంటారు, ఆడు దిక్కులేనోడు అయిపోతాడు పిల్లోడు. ప్రపంచం అట్టే ఉంటది.
నేను నవ్వుతూ చేసుకుంటాను ఉంటారు, నేను మాట్లాడుకునే చేసుకుంటాను అని చెప్పలేదు సార్. వాళ్ళు నా ఫాదర్ ఇలా ఉంటే నాకు కూడా ఇది ఒక ఆప్షన్ ఉంది. నాకు కూడా ఇది ఒక ఆప్షన్ ఉంది ఎందుకన్నమాట అనేసి అవన్నీ. నేను అంటున్నాను డోంట్ అనమాట. థింక్ నేను చేసుకోను. నా అదర్వైజ్. కొడుకు గురించి నేను చాలా రెస్పాన్సిబుల్ గానే ఉంటాను. అది నేను అనేది మనకి ఏం బట్టి అసలు ఏందో ప్రాణం తీసుకోవడం చదువుకున్న వాళ్ళు అది నథింగ్. అది అస్సలు అట్లా ఆలోచించకూడదు. అంటే నీకు రైట్ లేదు. నీకు ఒక తల్లి పాత్ర ఉంది వాడి మీద, అది పోషించకుండా నువ్వు పోతాను అంటే నువ్వు సమాజానికి ఇంకోవరకు భయపడి నీ పాత్ర పోషించనట్లే. అది అన్నిటికంటే అది ఇంపార్టెంట్ కదా. ఇంకా అది నాకు ఎప్పుడు కమ్యూనికేట్ కాని వాడిని నేనే స్టెప్ తీసుకొని ఎందుకైనానంటే నాకు నిజం తెలుస్తుంది. ఇది ప్రొలాంగ్ కాదు కాబట్టి మనం నిజం చెప్పేవాళ్ళు లేరు. ఆ పాపకు దూరంగా జరుగుతున్నారే గానీ అమ్మ ఇది జరగదు, నువ్వు ఇంకా ఎక్కువ మోసపోయేదానికంటే స్టెబాన్ గా తయారై దానికి ఏం చేయాలో ఎట్లా ఏందో ఒకటి మాట్లాడు. ఎందుకంటే 100% జరగదు. నాకున్న సర్కమ్స్టెన్సెస్ లో నాకున్నటువంటి ఇదిని బట్టి ఇంకా అసలు మార్గమే లేదు. ఆడి నీకు ఎన్ని ప్రామిసులైనా చేయని అది నాకు అర్థమయ్యే నేను మిమ్మల్ని కమ్యూనికేట్ అయినా. తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంత స్థాయిలో ఈ విధంగా జరుగుతా ఉంది. అటువంటప్పుడు అది ఆ బాబు కూడా చెప్పి వాళ్ళు ఇద్దరు కలిసి నిర్ణయాలే బెటర్. అందుకే నేను అంతసేపు చెప్పినమ్మా, మూవ్ ఆన్ అయితే జరగదు, ఇంకా వాట్ ఈజ్ నెక్స్ట్ నువ్వు ఆలోచించుతల్లి అని చెప్పింది అదమ్మా. ఇప్పుడు నిన్నటి వరకు నాకు ఐ థింక్ నీ హోప్ ఏమనుంది, అడి దగ్గర ఒక చిన్న పేపర్ దొరికినా లేకుంటే పక్కనోడు టీఎంటీ కన్నా కానీ మరి ఏడో ఒక చోట ఫోన్ దొరికితే ఏదో ఒక టైంలో నన్ను కమ్యూనికేట్ చేస్తాడులే అని నీకుంది. అవునా? నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మా అందరికి దూరంగా ఉన్నాడు వాడు, ఎందుకు కమ్యూనికేట్ చేయకూడదు? నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. ఇప్పుడు నాగేంద్రన్ ఉన్నాడేమో, వికాస్ ఉన్నాడేమో, రూపాయట్ సార్ వాళ్ళు ఏమైనా ఉన్నారేమో, అందువల్ల ఏమో 100% నథింగ్. ఒక్కడే గన్మెన్ ఉంటారేమో అంతే ఉండాడు. ఇప్పుడు ఇక్కడ మొత్తం అందరూ ఉన్నా నీకు ఒకవేళ మీరు చేసి మేము నలుగురమే పర్సనల్ గా ఉన్న వీడియో లేదంటే వాడు అసెంబ్లీలో కూర్చుండే వీడియో కూడా నీకు చూపించిన చెత్త ఇది చూపించినప్పుడు ఇప్పుడు ఓకే కంటిన్యూ ఎందుకు కాకూడదు అంటున్నా నేను. ఇప్పుడు ఒక ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అంటే ప్రతి రక్త కణంలో వాడికి ఉండేది అంటే నాకు తెలిసి 10 days అయిందా మీరు లాస్ట్ 14-15 days అవుతుంది. నువ్వు డెఫినెట్ గా కమ్యూనికేట్ కావాలి కదా. అంటే ఆల్రెడీ అయి ఉన్నాడేమో నాకు తెలియదు. నీకు దైవ సాక్షి చెప్తాను. అది నేను నీతో అంటున్నా. అంటే నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు సార్, ఖచ్చితంగా అయినాడు అని మీరు ఒకవేళ మేబీ ఉన్నా నాకు తెలియదు కదా. నేనైతే కాలేదనే నమ్ముతున్నాను సార్. ఇన్ని రోజులు నేను వెయిట్ చేసింది శ్రీధర్ అలాంటి వాడు కాదు, తనకి ఛాన్స్ లేక అలా ఉండిపోయాడేమో, లేకపోతే అంతే అమ్మా ఇంకా ఛాన్స్ లేక అని 100% ఏమైతే చెప్పినావో అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఛాన్స్ లేక కాదు, ఛాన్స్ లేకే ఇంకా ఛాన్స్ ఇవ్వరు కూడా ఎవరు. ఇది నిజం. సో నేను సక్సెస్ ఇదే నిజం. నో డౌట్ దాంట్లో. నేను ఎందుకు అంటే తప్పుగా చెప్పడం అని కాదు కానీ అదే మిస్టేక్ అయితే జరిగిపోయింది. ఇది మా అని చెప్తున్నాను. నువ్వు మాట్లాడినావా బంధువులతో ఎవరితోన్నా? ఎవరితో సార్? ఎవరు బంధువులతో? మీ బంధువులతో అందరితో ఒకసారి మాట్లాడాను. అందరికీ తెలుసు సార్, అందరూ మాట్లాడుతున్నారు. నేను అందుకే చేశానమ్మా. బట్ దీంట్లో ఇంకా నువ్వు ఈసారి దీన్ని ఎట్ట ముందుకు తీసుకోవాలి ఏంది అనేది మీరు. బట్ నీ మనసు లేకుంటే నీ మాట ఏదున్నా గానీ నువ్వు నాకు ఫోన్ చేయి. ఇంక దీనికి ఏ ఇబ్బంది లేదు. అంటే నీకేమనిపిస్తుంది అంటే మేము ఎన్ని చెప్పినా గానీ ఆడనేవాడు అంటే అది మీ స్నేహం యొక్క గొప్పతనం. లేదు సార్, నేనైతే వెయిట్ చేశాను కానీ మీ స్నేహం గొప్పతనం అది. ఏది అంటే వీళ్ళన్నీ చెప్తున్నారులే డెఫినెట్ గా వస్తాడు అనేది. వాడు 100% రాలేడు, రానివ్వరు, రాడు, డిసైడ్ అయిపోయినాడు. అంటే ఆ సర్కమ్స్టాన్సెస్ వాడు అటువంటి ఉచ్చులో చిక్కుపోయినాడో ఏదో తెలియదు. దాన్ని అయితే దాటి నీ దగ్గరకు వచ్చి అవసరం లేదు అని. ఒకవేళ అది ఏదన్నా జరిగినా ఏం జరుగుతుందంటే రిపీట్ గా నువ్వు మోసపోవడమే, రిపీటెడ్ గా మళ్ళీ మోసపోవడమే. ఏదది నాకు తెలిసి ఉండే ఆప్షన్స్ లో మీ ముందు పెడతాను. 1 year నీ పని నువ్వు చేసుకో, 2 years నీ పని నువ్వు చేసుకో, 2 years తర్వాత నేను ఫ్రీ అవుతాను. ఇవన్నీ కూడా
మళ్ళీ ఒకసారి మీరు మోసపోవడమే తప్పితే వీటిల్లో పర్ఫెక్షన్ అంటే ఉండదమ్మా తర్వాత కూడా. అందుకని బెటర్ చూస్. నువ్వు ఒక నిర్ణయమో ఒకటి అభిప్రాయం నీ కొడుకు కోసం ఏదో ఒకటి తీసుకొని నువ్వు కమ్యూనికేట్ చేయి. నీతో నేను మాట్లాడతా. నేను నిజం చెప్తున్నా, అంటే కఠినంగా ఉంటది. అంటే ఇప్పుడు వచ్చేసి ఎంతసేపు పడుతుందమ్మా, సాయంత్రం రేపు ఒక మెసేజ్ పెట్టి ఒక ఇబ్బందిగా ఉంది పైన కింద అంతా ఒక 1 year 2 years ఉన్నట్టు నువ్వు ఓకే వచ్చేసిన నాకు టచ్ లే, కానీ 1 year నీ పని నువ్వు చేసుకుంటావు అంటే 1 year తర్వాత కూడా ఏమీ ఉండదు. నాకు వాళ్ళ సరౌండింగ్స్ లో ఏం చెప్తున్నారు అనే దాన్ని బట్టి నీకు నేను కమ్యూనికేట్ చేస్తున్నా. వాస్తవాలు చెప్తున్నాను మీకు. మీరు నిజమే బాగానే ఉన్నాయి కానీ ఘోరాతి ఘోరంగా మోసపోయి పెయిన్ అయితే అనుభవిస్తుంది నేను కాదు సార్. అదే బాధ. అంతే చేసి ఉండకూడదు, అంత చేసి అసలు ఉండకూడదు. లైక్ ఇన్ని ప్రామిస్లు, ఇంత తిరగడం, అసలు టోటల్గా తనే. నేను ఎంత ఒంటరిగా ఫీల్ అవుతున్నానో నాకు తెలుసు ఇప్పుడు. ఎవ్రీ సెకండ్ అంత ఘోరంగా ఉండేవాడు. 24/7, నాట్ ఈవెన్ 1 second ఇతను మెసేజ్ చేసే ఛాన్స్ లేకపోతే నాకు మెసేజ్ చేసే ఛాన్స్ లేదు, నువ్వు వాయిస్ కాల్లో ఉండు అని చెప్పేసి ఫోన్ చేసేసి నన్ను లైన్లో ఉండేవాడు. సో ఎంత ఒంటరిగా అనిపిస్తుందో నాకు తెలుసు. అంత చేసినోడు ఇప్పుడు ఏం నాకు సంబంధం లేదు అనేసి అనటం చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంది. అసలు తీసుకోవడానికి రావట్లా, నైట్లు నిద్ర కూడా పట్టట్లేదు. అతను ఎలా ఉంటున్నాడో, అతను ఎలా మూవ్ ఆన్ అయ్యాడో, అసలు ఇన్ని రోజులు ఉండింది కూడా నాటకమేనేమో. అతను అవన్నీ ఉండవు, మా 2 రోజులు పోతాయి అంతే. అంతనేమో నేను అంత పెయిన్ ఫీల్ అవుతాడని నేను అనుకోవడం ప్రజెంట్ సిచ్యువేషన్. యా, హీ ఈజ్ నాట్ ఈవెన్ ఫీలింగ్ ఇట్. బాగా చేశాడు శ్రీ. ఓకే సరే అమ్మా. సరే సార్. ఆఫీస్ పోలేదా సార్? వెళ్ళాలి సార్. సరే ఓకే సార్. అదేమ్మా, మీరు ఏదన్నా మాట్లాడాలన్నప్పుడు నాకు మెసేజ్ చేయండి, కమ్యూనికేట్ చేయండి, నేను చేస్తాను, మాట్లాడతాను. థ్యాంక్ యూ. బట్ వాట్ ఎవర్ ఏదైనా చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే నువ్వు ఏదో ఒక మాట ఉన్నావు కదా, అటువంటి పనులన్నీ మానుకో. ఐ విల్ బి రెస్పాన్సిబుల్ టు మై సన్ సార్. ఇప్పుడు అదే వెరీ గుడ్. శ్రీధర్ వాళ్ళ పేరెంట్స్ కి ఇప్పుడు గుర్తొస్తున్నారు కదా. ఇన్నేళ్లకు అన్ని ఎదిగిన కొడుకు మీద వాళ్ళకి అంత ఉన్నప్పుడు ప్రపంచమే ఇంకా ఏం తెలియదు. శ్రీధర్ ఉన్నప్పుడు కూడా నేను అదే చెప్పా, నాకు నువ్వా విక్రమ అని అడిగితే మీరిద్దరూ నాకు 2 కళ్ళు, ఎవరిని తీసుకోలేను, పాడేయలేను పక్కకి అనేసి నేను శ్రీధర్కి చెప్పా. కాబట్టి ఐ విల్ బి రెస్పాన్సిబుల్ టు మై సన్. నేను మనోని అడిగినప్పుడు కూడా అడిగినా, నువ్వు అంకుల్ అంటే అనొద్దు, నీకు మంచిగా వస్తాయిలే, నేను ఉండాను అన్నట్టుగా నువ్వు కూడా చెప్పుండాలి శ్రీధర్. లేని పన్నట్టు అన్ని అసలు కల్పించినావు. ఇవన్నీ నిజాలంటే నేను అటు చెప్పలేదు ఇటు చెప్పలేదు అంటాడు ఎవరు మనిషి. ఒక విషయం, మీరు నిన్న మాట్లాడిన మాటలు బట్టి నేను ఏమర్థం చేసుకున్నా అంటే, శ్రీధర్ అతనికి ఫేవర్గానే చెప్పుకున్నాడు. ఎందుకంటే వెనెవర్ యూ కాల్ అమూల్య రెడ్డి అనేసి ఒక విషయం చెప్పారు కదా, అది ఓన్లీ శ్రీధర్ మాత్రమే చెప్పగలడు. శ్రీధర్ ఏదైనా సరే తనకి ఫేవర్గానే చెప్పుకోగలడు, కానీ తను ఏం చేశాడు అనేది చెప్పడు. మీకు తెలియని విషయం కూడా చెప్పనా నేను? అసలు శ్రీధర్ దృష్టికి మీ దృష్టికి రాని విషయాలు నాకు వచ్చింది, మీది కాదు, బయటది. ఏంటి సార్? జెంటిల్ గా జనసేన అంటే ఇన్స్టాలో అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని క్లోజ్ ఉంటారు. బెంగళూరులో పిల్లలు ఎవరో మనకు సంబంధించిన పిల్లలు మనోడిని ఇన్స్టాలో చూసి కంగ్రాచులేషన్స్ సార్ బీయింగ్ ఏ ప్రౌడ్ జనసేన అట్లా వాళ్ళు యంగెస్ట్ ఎమ్మెల్యే పెడితే మనోడు ఫ్లడ్ చేసినట్టు సిగ్గుండాలి సార్. వాళ్ళు నాకు ఫోన్ చేసి నా కొడుకు ద్వారా చేసి వాళ్ళకి చెప్తున్నారంటే, ఏంట్రా బాబు నేను ఇంత జెంటిల్ గా ప్రేమగా మనవాడు మన పవన్ కళ్యాణ్ సార్ ఎమ్మెల్యే పెడితే మీ వాడు రాంగ్ ట్రాక్ లో ఫ్లడ్ చేస్తున్నాడే అని చెప్పినారు. నేనుండి మా వాడికి ఫోన్ చేసి వాడి నెంబర్ హ్యాక్ అయ్యిండదురా, ఎమ్మెల్యే శ్రీధర్ అని 3 అకౌంట్లు పెడుతున్నారు, వాళ్ళు ఏదైనా తప్పు జరుగుంటుంది, వాడు మంచివాడు వాస్తవంగా చెప్తున్నా చెప్పి దాన్ని స్టాప్ చేయించిన. వాళ్ళు కంప్లైంట్ చేయాలనుకున్నా నాకే, నేను మా కొడుకు కూడా ఎందుకు తెలియాలని, అది తప్పులే, అది వాడి అకౌంట్ హ్యాక్ అయ్యింది, కావాలని చేస్తారు వేరే పార్టీలో అది అని చెప్పి, కానీ అది ఫ్యాక్ట్. వాడు నాకు స్క్రీన్ షాట్ తో సహా పంపించినాడు. అంటే నేనేమంటానంటే విపరీతమైన
అదేంటి ఆ పిల్లి చేసుకుని మాది చపలత్వం. పిల్ల చేష్టాల్లో లేకపోతే ఆడవాళ్ళ మీద అంతా మాట్లాడితే ఇంక దానికే అన్నట్టు అనుకుంటే ఇంక అది సార్ నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను పబ్లిక్ గా నిన్న అతన్ని నేను ఎప్పుడు మొన్న తెలిసి ఆపాను. వాళ్ళ పెద్దోళ్ళని కూర్చోబెట్టి కూడా చెప్పిన, ఓకే మీరు ఆ పాపతో మాట్లాడు, వాటితో నాకేందని ధైర్యంగా సమాజంలో ఆ పాప బతకగలదు. రేపు ఇంకొక పాప పరిస్థితి ఏందని అడిగినమ్మా నేను. ఇతనికి ఎక్కువ ఉంది చపలత్వము అని చెప్పి స్ట్రిక్ట్ గా చెప్పాలి కూర్చోబెట్టి అని చెప్పి అందరితో మాట్లాడి, అంటే ఇంపార్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరికీ చెప్పిన. మనం బయట సివిల్ లైఫ్ లో ఉండేటప్పుడు ఏజ్ లే అనుకొని మనం 1-2 సార్లు క్షమించగలం, ప్రతిసారి అయితే క్షమించలేం, ఆ స్టెప్ కూడా తీసుకోము అని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడ తెలుసా సార్ స్టాప్ చేసింది? టు బి ఫ్రాంక్ ఒక విషయం చెప్తాను, మీరు ఏమన్నా అనుకోండి దాని గురించి. అయ్యో తప్పలేదు. వికాస్ వాళ్ళ వైఫ్ ఉంది. నేను ఒకసారి వీడియో కాల్లో ఉంటే వికాస్ వాళ్ళ వైఫ్ అలా వీడి ముందు తిరుగుతుంటే, ఇది లెగిన్ లేస్తుంది, ఇది లెగిన్ లేసినా సరే నాకు ఆగదు అనేసి అన్నాడు శ్రీధర్. ఓకే, అదొకటి. నెక్స్ట్ వాళ్ళ అమ్మ ఎర్ర మొలతాడు కట్టుకుంటుందంట శ్రీధర్ వాళ్ళ అమ్మ. అసలు నాకు ఏడుపు వచ్చింది. నువ్వు అమ్మాయిని ఇలా చూడొద్దు శ్రీధర్, నీ అమ్మను కూడా ఇలా చూడొద్దు, నీ అమ్మను కూడా నువ్వు ఇలా చూడొద్దు అని చెప్పేసి నేను ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నానంటే నేను అంత స్ట్రిక్ట్ గా ఉన్నాను తెలుసా. వాడు అలాంటోడు, నేను అందుకే అంత స్ట్రిక్ట్ గా ఉండింది. నాకేమి ఇదేంటి నేను డబ్బుల కోసమో దేనికోసమో అయి ఉంటే 5 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. 5 సార్లు ప్రెగ్నెన్సీలో ఏదో ఒక ప్రెగ్నెన్సీ నుంచేసుకొని డబ్బులు అడిగేదాన్ని. కానీ ఈ నా కొడుకు అసలు తప్పు పోకూడదు, పక్కకు పోకూడదు, వాడు పిల్ల చేష్టాలు కానీ లేకపోతే అమ్మాయిల మీద మోజు కానీ వాడు పక్కకైతే పోకూడదు, బాగుండాలి అని చెప్పేసి ఎంత రిస్ట్రిక్ట్ చేసి ఎంత అదుపులో పెట్టానో నాకు తెలుసు సార్. వాళ్ళ అమ్మ మొలతాడుతో ఈడికేం పని సార్? వికాస్ వాళ్ళ వైఫ్ ఎవరు సార్? అన్న అని పిలిచినప్పుడు ఆమె వదిన అవుతుంది కదా సార్. దరిద్రుడు. ఇంకా ఈ విషయాలన్నీ తెలిసి ఏ అమ్మాయి సార్? ఇంకా నాకు ఫుల్ బ్లడెడ్ గా నాకు అర్థమైంది. అదొక్క ఎగ్జాంపుల్ చాలు. వాళ్ళ ఇంట్లో అక్కడే తింటూ అక్కడే పెరుగుతూ ఆమె లెగిన్ వేసుకుంటే ఈడి కాగదంట. ఏంటి ఆ మాటలన్నీ? నీకంత కరువుగా ఉంటే పెళ్లి చేసుకో. నేను స్టిల్ ఏదైనా గొడవ వస్తే, రే నువ్వు ఇలాంటి నా కొడుకు, నేను నిన్ను అందుకే రిస్ట్రిక్ట్ చేసింది అనేసి నేను డైరెక్ట్గా చెప్తాను, బెదిరించేస్తాను. నువ్వు ఇలా కానీ చేసావు అనుకో నీ పని అయిపోద్ది శ్రీధర్ అని చెప్పేసి నేను బెదిరించేస్తాను. వాడు నీతో ఇవన్నీ షేర్ చేసినాడు కాబట్టి భయపడి చచ్చుంటాడమ్మా. నాకు ఇప్పుడు అర్థమైంది అటువంటివన్నీ నీతో. నేను సరే రారా నేను కూడా మాట్లాడతాను, నువ్వేమో అన్నావు అంటే అప్పుడు భయపడి పోసుకుంటా ఉంటాడు. నాకు అర్థమైంది. నేను డైరెక్ట్ గా అడిగేస్తాను. పోస్ట్ లో దానికో దీనికో కాదు. ఎందుకు సార్ ఇలాంటి మాటలు? నేను అయినా కూడా ఉన్నాను కదా సార్ వాడితోనే. నేను అంటాను, నేను కోపంలో అంటాను, నీ గురించి నీ అమ్మకి తెలిసినా నీ చెల్లికి తెలిసినా సరే నీ ముందు తిరగలేరా శ్రీధర్ అని చెప్పేసి. మనిషి 2-3 బొట్లు పెట్టేసి కూర్చొని లోపల అటువంటి ఆలోచన ఉంటే ఎవరేం చేయలేరు. చిచ్చి బాబాయ్, రోజు పొద్దున్న ఆంజనేయ స్వామి దగ్గరికి ఎందుకు సార్ వెళ్ళటం? అదే బయట అన్ని పనులు చేసేసి నువ్వు నమ్ముతావు షాక్డ్ నువ్వు చెప్పిన 2 అంశాలు నాకు అసలు వినడానికి అసహ్యంగా ఉందమ్మా. నాకెలా ఉంటుంది? ఓకే, అందువల్ల వీడు కుక్కని చూసిన వదలడని మీరు స్థితి అయితే ఉంటారు, నాకు అర్థమైంది. అవును సార్, చెట్టుకి చీర కట్టినా సరే వెళ్ళిపోతాడు. నేను అందుకే అంత స్ట్రిక్ట్ గా ఉన్నాను వాడి విషయంలో. ఎందుకు? నాకేం అవసరం, నువ్వు ఎట్లా వెళ్ళిపోతే నాకేంటి? నేనే నిన్ను బయట పెట్టేసి వెళ్ళిపోతే నాకేంటి? నేను ఆప్షన్ ఎంచుకోలేదే. వీడిని ఎలాగైనా సరే సెట్ చేయాలి, వీడన్నీ నాకు చెప్పుకున్నాడు అంటే నా మీద నమ్మకంతోనే కదా చెప్పుకుంటాడు, కానీ వీడు చేసిన తప్పు కాబట్టి నేనే వీడిని సెట్ చేయాలని చెప్పేసి ఎంత సెట్ చేశానో నాకు తెలుసు. నా దగ్గర మెసేజెస్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. వాడిని దులిపేసేదాన్ని. ఇలా అంటావా నువ్వు వాళ్ళ కోసం, వాళ్ళ గురించి అది ఇది అనేసి. మళ్ళీ పుల్లంపేట ఎండిఓ ఎవరు సార్? చౌదరి అమ్మాయి మనకంటే యంగర్, గ్రూప్ 1 ఆఫీసర్. కొత్తగా వచ్చిందమ్మా, ఈడికి కూడా కోడూరు కూడా వచ్చింది మొన్న. కోడూరు ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఇప్పుడు. గ్రూప్ 1 ఆఫీసర్. ఆవిడకి 26 or 27 చౌదరి అంట ఆవిడ. ఆమె కూడా సివిల్స్ రాస్తుంది. ఆవిడ కూడా సివిల్స్ రాస్తుంది. ప్రిపేర్ అవుతాను, అందుకే ఒక రోజు వస్తుంది వారం రోజుల్లో. ఆవిడ ఫస్ట్ వచ్చినప్పుడు వీడి డబ్బా కొట్టుకోవడం. రూపానంద్ రెడ్డి సార్ నన్ను అడిగారు ఈమెని చేసుకుంటావా అనేసి అంటే, రే అంతొద్దు, ఆమె సివిల్స్ ప్లస్ గ్రూప్ 1 ఆల్రెడీ ఆఫీసరు,
చౌదరి ఎలా ఎలా అనుకుంటున్నావు అంటే రూపానంద రెడ్డి సార్ సెట్ చేసేస్తాను అన్నాడు నాకు మ్యారేజ్కి అనేసి అన్నాడు అనమాట. సెట్ చేసుకో మరి సెట్ చేస్తే చేసుకో అనేసి చెప్పాను. ఎవరిని వదలడు తెలుసా, ఎవరిని వదలడు సార్. మీ పీపుల్స్ వస్తారు మీ దగ్గరికి, పార్టీ ఆఫీస్కి కానీ లేకపోతే ముఖవారిపల్లికి కానీ పీపుల్స్ వస్తారు. వాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఎలా ఉన్నారు అనేది నాకు వర్ణిస్తాడు. దాన్ని మనం ఏం చేయలేం. అపరిచితుడు కనిపిస్తాడు నాకు. అపరిచితుడా? అసలు మీకు తెలిసిన శ్రీధర్ వేరు, నాకు తెలిసిన శ్రీధర్ వేరు సార్. అర్థమే నాకు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అర్థమవుతుందమ్మా. అందుకే నేను అంత రిస్ట్రిక్ట్ చేశాను. ఎవరినైనా సరే వీడి ఎంత కళలు చూపించకపోయి ఉంటే అమ్మాయిలు రిటర్న్ కాల్ చేస్తారు మళ్ళీ. దాంట్లో హిమజారెడ్డి అని చెప్పేసి రూపానంద రెడ్డి వాళ్ళ బంధువే ఉంది. ఆ అమ్మాయి నంబర్ నా దగ్గర ఇప్పటికే ఉంది. వణికిపోతుంది అది నేనంటే. రూపానంద రెడ్డి సార్ మేనకోడలు వరుస అవుతుందంట. ఆ అమ్మాయి చెప్పింది, అక్క ఇంత చేశాడు నాకు, నేను అందుకే కాల్ చేశాను అనేసి. అందుకే నేను అంత రిస్ట్రిక్ట్ చేయాల్సి వచ్చింది సార్. నేను అమూల్యారెడ్డి అనే అమ్మాయితో నేను ఎందుకు శ్రీధర్తో చాట్ చేయించానంటే ఇదంతా నిజమా కాదా అని చెప్పేసి, ఇప్పటికీ లాయల్గా ఉన్నాడా లేదా అని చెప్పేసి చాట్ చేస్తే డైరెక్ట్గా న్యూడ్స్ అడిగాడు వీడు. న్యూడ్స్ పంపించు అనేసి అడిగాడు. వీడియో కాల్ చేయి, చూపించు, ఇదంతా అడిగాడు. అవన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర. ఆ అమ్మాయి అలా అడిగేసరికి నీకు ఒక దన్నం, వాడు ఎమ్మెల్యే కాదు ఏం కాదు, నువ్వేమన్నా అబద్ధం చెప్తున్నావేమో అంటే ఏం లేదు సెల్ఫీ అడుగు, సెల్ఫీ పెడతాడన్న. సెల్ఫీ అడిగింది, సెల్ఫీ పెట్టాడు. ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటే ఏంటి? అందుకు సార్ అంత స్ట్రిక్ట్గా ఉన్నాను. అందుకే బెదిరించేసేదాన్ని బాగా. అందుకే వాడు నా ముందుకు రాడు. అంటే సార్ వాళ్ళ ముందు కూడా మాట్లాడు అసలు. నాదే తప్పు అనేసి అంటాడు. కానీ ఎంత రేంజ్ ఆఫ్ తప్పో చెప్పరు. తప్పు అంటే చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, కానీ ఈ రేంజ్ ఆఫ్ తప్పు. పిల్లోళ్ళే మన కొడుకు వయసు ఇంకా తప్పులు చేస్తారు కదా ఎవరైనా అట్లా అనుకుంటామమ్మా, అంతే. అంతకు మించి ఆలోచించాం కదా. ఇప్పుడు నిజంగా మన సంస్కారం, సభ్యత, మన విలువలు, మన అక్క చెల్లెలు పెంచుకున్న మన పిల్లలు ప్రాణం పోయినా చేయట్లేదు మాట్లాడు. నాకు ఐడియా ఉంది. నేను అంటే వాడికి ఎందుకు అది రాజకీయం కూడా అబ్బాయిల ఇంట్రెస్ట్ లే. రేపు పొద్దున్నే 2051 క్వశ్చన్ ఉంది, నువ్వు అడుగుతావో అడగవో తెలీదు. వాడికి ముందే వస్తాయి ఇవి జరుగుతాయి చర్చ అని. వాటి గురించి ముందు బ్రీఫ్ గా తెలుసుకో, విను అంటే నిజమేనా ఇంతలేనా అంటాడు. నాకు తెలిసి అది కూడా లేదు. అసెంబ్లీలో కూర్చున్నప్పుడు మనకు ఆడ ఏం జరుగుతుంది, ఈ రోజు ఏం అసెంబ్లీలో సగం అటెండెన్స్ తీసుకుంటాడు ఇతను. అంతే, అటెండెన్స్ తీసుకొని కామ్గా వచ్చి నాతో చాట్ చేస్తాడు. నేను ఏకంగా అసెంబ్లీలో వీడియో కాల్ చేస్తే చంద్రబాబు సార్ని కూడా చూశాను, నేను చూపించాడు నాకు. ఒకసారి చంద్రబాబు సార్ వెనకనే ఉంటే ఈమె ఇదేంటి మినిస్టర్స్ వీళ్ళు వస్తారు కదా అసెంబ్లీకి, ఎవరు ఈమె ఉంది చూడండి, శ్రావణి, బండారు శ్రావణి, వాళ్ళ గురించి చెప్పడం ఈవినింగ్ రాగానే. అంటే అమ్మాయిని చూస్తే నీకు అదే గుర్తొస్తుందా? నేను అదే అనుకుంటున్నామ్మా. అది కాదు కదా ప్రపంచం, చాలా ఉంది కదా. ఏందని నాకు అర్థం కాలేదు. రేపు పొద్దున్న రేపు నీకు బిడ్డలు పుడతారు, నీకు ఒక కూతురు పుడితే సమాజం అట్టే చూస్తుంది కదా. ఇప్పుడు ఎంత బర్న్ అవుతుంది హార్ట్. ఎంత బర్న్ అవడం ఏంటి సార్? ఇప్పుడు మీ అమ్మ నిన్ను అలా చూసావు, పక్కన ఉండేవాడు చూస్తే నువ్వు ఒప్పుకుంటావా? అప్పుడు నీకు వాడికి తేడా ఏంటి? నేను ఏడ్ చేశాను, వాళ్ళ అమ్మ విషయంలో మాత్రం నేను ఏడ్చాను. వికాస్ వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడినప్పుడు చీ అనిపించింది శ్రీధర్ గురించి. అంటే ఒకటే ఇంట్లో అంతసేపు ఉంటాడే, ఎన్నిసార్లు చూసుంటాడు అనేసి నేను, ఎంత కాలం నుంచి చూస్తున్నాడు అనేసి నేను. ఇంకోటి వాళ్ళ అమ్మ గురించి అన్నప్పుడు మాత్రం నేను ఏడ్ చేశాను. నువ్వు అసలు మనిషివే కాదు, నువ్వు అసలు మనిషిలా కూడా ఆలోచించడం లేదు అంటే ఏమంటాడు సార్? లేదులే ఏదో చూశాను అంటే నువ్వు చూసావు, నువ్వు ఆ రకంగా చూసావు, అక్కడ ఉన్నది మీ అమ్మ, నువ్వు చూసావు. ఏదో చూశాను అంటే ఏదో చూడడం ఏంట్రా? ఏదో చూడడం ఏంటి? మీ అమ్మ ఏం వెళ్తాడు కట్టుకుంటే నీకెందుకు? ఇంట్లో వాళ్ళు పనులు చేసుకోవద్దా? పనులు చేసుకునే వాళ్ళ వాటం ఎలా ఉంటుంది? పైకి చీర పెట్టుకొని అట్లా పనులు చేసుకుంటారు, నీకెందుకు? నేను ఇంత గట్టిగా ఉండడానికి కారణం నాకు చాలా కొన్ని మన మైండ్లో అలా గుర్తుండిపోతాయి సార్. అలా గుర్తుండిపోతాయి నాకు. కొన్ని అలా గుర్తుండిపోయి వీడిని క్షమించే మనిషి కాదు, వీడిని కొంచెం వదిలేసినా సరే రెచ్చిపోతాడు. వాడిని నేను టెస్ట్ చేసినా కూడా వాడు ఇలాగే ఉన్నాడు. అయినా కూడా నేను వాడిని వదలలేదు. లేదు మారుద్దాము, ఇలా ఉంటే మాత్రం పనులు కావు అని చెప్పి.
నాతో పాటు కోర్స్ క్లాసెస్ వింటాడు. నేను ఆంథ్రోపాలజీ క్లాసెస్ వింటూ ఉంటే నాతో పాటు క్లాసెస్ వింటాడు. అది కూడా ఒక మోటివేషనల్ శ్రీధర్ అని చెప్పేసి. ఆన్లైన్ క్లాసెస్ సార్. నేను ల్యాపీలో వింటే వాడు ఫోన్ చేస్తాడు, వాడు వింటూ ఉంటాడు. అంత బాగుండి ఇప్పుడు నేను సడన్గా నేనేం చేయలేను అంటే అన్యాక్సెప్టబుల్. అదే కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత క్లోజ్ అయ్యి విడిపోతున్నాడో. అంటే నాకు అర్థమైంది. వీడికి అన్లిమిటెడ్ అంటే వాడికి కావాల్సిన హామీలన్నీ ఇచ్చేసినాడు. అది ఏం మీకు విషయం తెలుసా, నేను మా ఆయన నన్ను వదిలేసిన దగ్గర నుంచి నేను తాళి వేసుకోను, మెడలో వేసుకోలేదు. ఇతనే పసుపు తాడు కట్టాడు, నా కాలికి మెట్టెలు పెట్టాడు. నువ్వు ఇవి పక్కా ఉంచుకోవాలి, నా కోసం ఉంచుకోవాలి, నేనే నీకు ఫ్యూచరు కాబట్టి నేనే నీకు కడుతున్నా, నువ్వు ఉంచుకోవాలి అనేసి చెప్పి వేస్తేనే నేను ఉంచుకున్నాను ఇప్పటికీ. అవునులే, అర్థమైందన్న. ఈయన చెప్పిన అది పెద్ద ఈజీనా వాడికి, అది ఇంకా చిన్న లాజిక్. అంత నమ్మాను నేను. ఒక అమ్మాయి ఎంత చదువు చదివినా కూడా అవి చిన్న చిన్న థింగ్స్ జరిగినప్పుడు ప్రేమతో చేస్తుంటారు అని హార్ట్ ఫుల్ఫిల్ అయింటది. అది సార్ జరిగింది. సరే అమ్మా. ఓకే సార్. ఓకే సార్.